వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో 454.72 కోట్ల టర్నోవర్ సాధించినట్లు చైర్మన్ ఎర్రవెల్లి ప్రదీప్ రావు తెలిపారు. 30వ మహాజన సభలో మాట్లాడిన ఆయన బ్యాంక్ డిపాజిట్లు 263.97 కోట్లకు చేరాయని, త్వరలో హైదరాబాద్లో కొత్త శాఖ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. షేర్ హోల్డర్లకు 17% డివిడెండ్ తో పాటు చిన్న వ్యాపారులకు రుణాలు అందిస్తామని తెలిపారు. ఏ బ్రాంచ్లైనా మీరు వచ్చి అప్రోచ్ అయితే 14 पैसा rise on 30, 1326 crore, 150 crores, 12 lakhs, 70 crores increase. Fixed assets 41,719.61 paisa. That is on 31/3/26. As on 31/3/25, 4 crores 3 lakhs 24,718. 2 crores 22 lakhs 54,043.54 paisa. 36 lakhs 40. సార్ దగ్గరకున్నాను సార్. డిపాజిట్ గడిచిన సంవత్సరం కానీ ఖాతాదారులకు కానీ ఆ బ్యాంకు వైస్ చైర్మన్ డైరెక్టర్ మరియు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో మేము ప్రతి బాధ్యత ఇప్పటి వరకు అంచెలంచెలుగా తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఆధారంగా వరంగల్ అర్బన్ బ్యాంక్ అని చెప్పే విధంగా ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ సంస్థలు కానీ మా పాలక వర్గం ఈ అర్బన్ బ్యాంక్ వరంగల్ అట్లా తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం ఈ ద్వారా వరంగల్ ప్రధాని కానీ తెలియవచ్చు. అదేవిధంగా మన బ్యాంకు 270 కోట్ల డిపాజిట్లు 200 కోట్ల అప్పులతో 10 బ్రాంచ్లకు నడుస్తున్న విషయం కూడా మీ ద్వారా వరంగల్ ప్రధాని ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా అదేవిధంగా చిన్న సన్నకారు రైతులను వివిధ వృత్తులు చిరు వ్యాపారులకు చేదోడు కూరగాయల చిన్న చిన్న కారుకొండలు ఇఫ్తారి పరిస్థితులు మహిళా సొసైటీలు కలిసి చిన్న చిన్న పరిశ్రమలు అదేవిధంగా వ్యాపారాలు కమర్షియల్ బ్యాంకు నీట్గా వ్యాపార వర్గాలను కూడా సర్వీస్ చేసి ఏటీఎం కానీ ఫోన్పే కానీ లాకర్ ఫెసిలిటీస్ కానీ గోల్డ్ లోన్ 10 నిమిషాలల్లో గోల్డ్ లోన్ ఇచ్చే విధానం వరంగల్ అర్బన్ బ్యాంక్ లోని మంచి కోఆపరేటివ్ బ్యాంక్ అంచెలంచెలుగా సొంత భవనం వరంగల్ ఉండగా మళ్ళీ రెండవది హన్మకొండలో కూడా ఒక సొంత భవనం ల్యాండ్ కొని భవనం కట్టాలనే ఆలోచన కమిటీ నిర్ణయించింది. దీన్ని ఒక మంచి ఈ అందరి సహాయ సహకారాలతో రాబోయే రోజులలో, ఎందుకంటే మమ్మల్ని 6 టైములు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మాపై విశ్వాసాన్ని మేము ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా బ్యాంకు విషయం